మంచిగా బచ్చాలు చేసుకొని తినొస్తుంటే నడవదీడ. గుర్తుపెట్టుకొని యేసు ప్రభు దేవుడు తెలియజేస్తున్న మాట, దేవాది దేవుడు 5 కిరీటాలు మనకు ఉంచండి. గుర్తుపెట్టుకొని ఎన్ని కిరీటాలమ్మా? 5 కిరీటాలు ఉన్నాయి నువ్వు పొందుకునేటివి. 5 కిరీటాలలో నువ్వు ఏం పొందుకుంటావు ఈరోజు చూద్దాం మనం. 5 కిరీటాలు యేసు దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడో 5 కిరీటాలు నువ్వు ఎట్లా పొందుకుంటావు, నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అనే మాటను మనం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం తీయాలి. యాకోబు రాసిన పత్రిక యాకోబు 1వ అధ్యాయం 12వ వచనం చదవాలి. పేజ్ నెంబర్ 210, 211, 210. కొత్త నిబంధన 211 తీయాలి. 10 నెంబర్ కనిపించదు, 11 కనిపిస్తుంది, తీయాలి. ఇక్కడ యేసు దేవుడు ఒక మాటను, ఒక కిరీటాన్ని మన ఎదుట ఉంచాడు. ఆ కిరీటం నువ్వు పొందుకోవాలి అంటే ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడమ్మా అంటే 12వ వచనం చదవాలి. 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. ఇక్కడ ఒక కిరీటాన్ని, మొట్టమొదటి కిరీటాన్ని, ఆ కిరీటం పేరేం పేరమ్మా? జీవ కిరీటం. ఇప్పుడు ఎవరు చెప్తారమ్మా అంటే అన్నమ్మ చెప్తారు. ఏం కిరీటం అమ్మా? హల్లెలూయా. ఈ 1వ కిరీటము జీవ కిరీటం. ఈ కిరీటం నువ్వు పొందుకోవాలంటే యేసు దేవుడు ఈ శ్రమల కాలంలో మనం ఉన్నాము. ఆయన చనిపోయి ఎన్ని రోజులు పాతి పెట్టబడినమ్మా? 3 రోజులు ఆ సమాధిలో ఉంటే 3వ రోజు తిరిగి లేచి, అదే రీతిలో మనం చనిపోయిన తర్వాత కూడా మరలా లేవాలి అంటే నువ్వేం చేయాలి? శోధనకు నువ్వేం చేయాలమ్మా? సహించాలి. ఇక్కడ ఏ కిరీటం ఇస్తున్నాడు దేవుడు? జీవ కిరీటము. నీకు మరణం అనేదే తెలియదు. మరణము నీ దరికి రానే రాదు. ఆ జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వాలంటే ఈ భూలోకంలో నువ్వేం చేయాలంటే శోధనను నువ్వు సహించాలి, శోధనను నువ్వు జయించాలి. ఎటువంటి శోధన నువ్వు జయించాలమ్మా అంటే నీ కుటుంబంలో దేవుని పరంగా నువ్వు ఏ శోధన నువ్వు జయించినా దేవుడు జీవ కిరీటాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీ కొరకు నువ్వు కాదు. లేచి సోమవారం ఏం చేస్తామో టిఫిన్ కట్టుకొని సర్ది కట్టుకొని మరి పనిలో కష్టపడినంత మాత్రాన జీవ కిరీటం దేవుడు నీకు ఇయ్యడు. మీరు గుర్తించుకోండి. జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని విషయంలో నువ్వు శోధన అనుభవించాలి. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ ఏమంటున్నాడమ్మా అంటే 1వ తెస్సలోనిక చదవండి ఒకసారి. 1వ తెస్సలోనిక 4వ అధ్యాయము 2వ అధ్యాయం 19 చదవాలి. క్షమించండి. 1 కొరింథీ 9:24. 1 కొరింథీ 9:24. పేజీ నెంబర్ 551. 1 కొరింథీ 9వ అధ్యాయము 24వ వచనం చదవాలి. 152 ఉంటుంది. 152 పేజీ నెంబర్ 9వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చదవాలి. దాని కొరకే సమస్తము చేయుచున్నాను. దేని కొరకు సమస్తము చేస్తున్నాడంట పౌలు? ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలని
దాని కొరకే జీవ కిరీటం కొరకే నేను సమస్తాన్ని చేయుచున్నాను. పందెపు రంగములో పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. 24, 25, 152 పేజీ నెంబర్. కరెక్ట్ కాదు, అధ్యాయం చెప్పలేదు. 9వ అధ్యాయము 24వ వచనము చదవండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎక్కడ బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షేమమగు కిరీటమును పొందుటకును. చాలు. హల్లెలూయా. మొట్టమొదటి కిరీటం పేరేం పేరమ్మా? జీవ కిరీటం. మీరందరూ సైలెంట్ ఉండండి, నేను అడిగిన వాళ్ళు చెప్పండి. మొట్టమొదటి కిరీటం ఏం పేరయ్యా పౌలు గారు? జీవ కిరీటం. చప్పట్లు కొట్టండి ఆయనకోసారి. ఎవరు వింటున్నారో ఎవరు వింటలేరో వారిని అడుగుతా. నేను వింటలేను అనుకున్నా కానీ ఆయన ఇక్కడనే ఉన్నాడు, ఆయన ధ్యాస ఆయన ఇక్కడనే వచ్చిందని మరి తెలుసుకున్నాము. హల్లెలూయా. మొట్టమొదటిగా జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే మొన్నొచ్చిన ప్రయాసం ఏం చేస్తున్నాం మనం? శోధన వస్తుంది కొన్ని రోజులు. ఎన్ని రోజులు శోధన వస్తుందో తెలుసా మనిషికి? 10 దినాలు వస్తాయి. ఎన్ని రోజులు వస్తుందమ్మా? 10 దినములు. మనకు ఒకటే రోజు వచ్చేది కూడా తెలుసుకోండి. ఒకటే రోజు వచ్చి హఠాత్తుగా మరి శోధన వస్తే ఆ శోధనకు మనం ఏం చేయాలంటే దేవాదేవుడు ఏం చెప్పిందమ్మా? శోధన నువ్వేం చేయాలి? సహించాలి. ఎదురాడకూడదు. నువ్వు శోధన సహించువాడు ధన్యుడు. నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు నువ్వు కావాలనుకుంటే దేవుని విషయంలో నువ్వు సహించాలి, అది ఏదైనప్పటికీ. మనకు కొన్ని రోజులు శ్రమలు వస్తాయి. బాలకృష్ణ, ఎన్ని రోజులు వస్తాయి? కొన్ని రోజులు వస్తాయి. ఎన్ని రోజులు వస్తాయో చూసుకుందాం ఒకసారి. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథంలో పేజ్ నెంబర్ 229, 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 10వ వచనం. ఇదిగో 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. హల్లెలూయా. అపవాదే. ఎవరు మనల్ని చెరలోకి వేస్తారమ్మా అంటే అపవాది. ఎవరి వలన మనకు శోధన వస్తుందంటే అపవాది వల్లనే వస్తుంది. ఆ దయ్యం నిన్ను ఏం చేస్తుందంటే ఒక దగ్గర నిలువనీయదు. నిన్ను ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయన వాక్యము, ఆయనలో నువ్వు జీవిస్తున్నావంటే ఎలాగైనా సరే దాని నుండి నిన్ను వేరు చేయాలని అపవాది మరి ఆలోచన చేస్తా ఉంటాయి. అందుకే ఆ చివరి వచనంలో ఏముంటదంటే ఆ అపవాదే చెరలో వేయించబోచున్నాడు. అయితే 10 దినములు శ్రమ కలుగును. ఆ మాటను చదువని. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి.
మొట్టమొదటి ఏం కిరీటం ఇచ్చిందమ్మా మనకు? జీవ కిరీటం ఇచ్చిన దేవుడు. ఆ జీవ కిరీటం ఇక్కడ ఎవరు పొందుకున్నారంటే, మరి ఎవరు పొందుకున్నారో తెలుసా? యోహాను భక్తుడు జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. ఈ ప్రకటన గ్రంథము యోహాను ఎక్కడి నుంచి రాస్తున్నో తెలుసా? మొట్టమొదటిగా ఆ యోహాను భక్తుని పట్టుకొని మరుగుతున్న నూనెలో వేశారు. ఆ మరుగుతున్న నూనెలో వేస్తే కూడా ఆయనకు ఎంత మాత్రమును హాని కాలేదు. ఈయనను మనం చంపేయలేమని చెప్పేసి ఒక ద్వీపంలో మరి గుంతలో వేస్తే ఆ గుంతలో వేసినప్పటికీ మరి యోహాను చనిపోలేదు. ఈయనను ఎందుకు మనం చంపాలి? ఏదో ఒక ద్వీపంలో ఈయనను పడేస్తే నీళ్ళుండవు, అన్నం ఉండదు, మరి అన్నపానంలో ఏది ఉండదు కాబట్టి ఆయన్నే చనిపోతాడని ఒక ద్వీపములో మరి యోహాను పడేస్తే ఆ ద్వీపంలో ఉండి ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తా ఉన్నాడు. నేను ఒక్కడినే కదా ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఏమాత్రమును భయపడలేదు. ఆయన ఆ ద్వీపంలో ఉండి ఆ మరణములో ఉండి ఈ మాటను రాస్తా ఉన్నాడు. అయ్యా, 10 దినాలు నాకు శ్రమలు వస్తాయి, అయినను సరే మరణము వరకు నేను నమ్మకంగా ఉంటే దేవుడు నాకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో మరి ఆర్థిక ఇబ్బందులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయినను నువ్వేం చేయాలో తెలుసా? నీ క్రియను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదని యేసయ్య దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు జీవ కిరీటం పొందుకోవాలంటే నీ కష్టాన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు, నీ క్రియను దేవుడు చూస్తూనే ఉన్నాడు, నీ సహనాన్ని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. కాబట్టి నీకున్న ప్రేమను ఎంత మాత్రమునో మొట్టమొదట ఏ రీతిలో నువ్వు ఎందు నిమిత్తం దేవుని నమ్ముకున్నావో ఆ ప్రేమను నువ్వు చివరి వరకు కొనసాగించాలి. ఆ మొట్టమొదటి ప్రేమ బాప్తిసం తీసుకునేటప్పుడు నువ్వు దేవుని పైన ఎంత అయితే ప్రేమ ఉంటుందో అలాగే నువ్వు చనిపోయేంత వరకు అదే ప్రేమ చేత నువ్వు కొనసాగించాలని యేసు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ 2వ వచనం మనం చదవండి ఒకసారి. 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చి 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, పౌలు గారు, నీ క్రియలను, నీ కష్టమును, శంకరన్న నీ కష్టమును, నీ సహనమును, అయ్యా నరసింహ గారు నీ సహనాన్ని కూడా నేను ఎరుగుదును. దేవునికి తెలుసు, మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకునేటప్పుడు 2 వారాలు, 5 వారాలు, 10 వారాలు ఎట్టొస్తారో తెలుసా? ఉత్సాహంతో వస్తారు దేవుని మందిరానికి. తర్వాత ఏమైతుందమ్మా? ఆ మొదట ఉన్న ప్రేమ తక్కువైపోతుంది. ఏం బోధంలే మందిరానికి అనే కాడికి వస్తాం మనం. ఒకవేళ అలాగూ ఇక్కడున్న మీరు ఎవరైనా ఉంటే యేసు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను నువ్వు చేయాలి మరలా. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంతైతే నువ్వు ప్రేమతో నువ్వు ఆయన మందిరానికి వచ్చినావో మరలా నువ్వు పడిపోతే గనుక ఆయన నీ మీద ఒక తప్పు వేస్తాడు. ఆ తప్పు వేసిన తరువాత అది తెలుసుకొని నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి ప్రేమను మరలా నువ్వు తీసుకొని నువ్వు దేవుని యందు భక్తి చేస్తున్నా సరి. ఒకవేళ లేకపోతే ఏమంటున్నా తెలుసా? ఆయన చదవండి.
లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఇన్ని మార్లు చెప్పినా, ఒకసారి 2 సార్లు చెప్పినా, 3వ సారి ఆయన చెప్పనంటున్నాడు. ఏం చేస్తాడో తెలుసా? మరి డైరెక్ట్ నీ యొద్దకే వచ్చి, అయ్యా ఇంకా నువ్వు బ్రతికినంత కాలం చాలు, ఇంకా నువ్వు మాననట్టు లేవని చెప్పేసి నీ ప్రాణాన్ని ఆయన తీసేస్తాడు. హల్లెలూయా. నీ దీప స్తంభాన్ని తీసేస్తాడు. మీరు జ్ఞాపకం చేసుకో. 1 సారి 2 సార్లు 3వ సారి చెప్పాడు ఆయన. అందుకే ఆ జీవ కిరీటం పొందుకోవాలంటే, మొట్టమొదటిగా ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే నువ్వు శోధనను సహించాలి, శోధనను జయించాలి. ఆ శోధన నీకు ఎన్ని రోజులు శోధన వస్తుందంటే 10 దినాలు శ్రమలు వస్తాయి. అయినా నువ్వు చనిపోయేంత వరకు నువ్వు నమ్మకంగా ఉంటే ఆ జీవ కిరీటాన్ని దేవుడు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు జీవ కిరీటం, పరలోకంలో జీవ కిరీటం కావాలనుకుంటే ఈ లోకంలో నువ్వేం పడాలో తెలుసా? దేవుని కొరకు నువ్వు శ్రమ పడాలి, దేవుని కొరకు నువ్వు నింద అనుభవించాలి, దేవుని కొరకు నువ్వు బాధ అనుభవించాలి, దేవుని కొరకు నువ్వు దెబ్బలు తిన్నా నువ్వు మరి అటువంటి అనుభవం పొంది నువ్వు ఉండాలని యేసు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం కిరీటం అమ్మా? జీవ కిరీటం. అది పొందుకోవాలంటే ఏం చేయమన్నాడు? శోధనలు సహించాలి, శోధన సహించాలి. ఇంకా హల్లెలూయా. రెండవదిగా మరి మొట్టమొదటిగా జీవ కిరీటం పొందాలంటే ఈ లోకంలో ప్రతి దాన్ని నువ్వు జయించాలని మరి తెలియజేస్తా ఉన్నాడు. మరి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ కిరీటం ఏం కిరీటం తెలుసా? ఈ లోకంలో పరుగు పందెం పెడతారమ్మా. రన్నింగ్ పోటీ పెడితే ఆ రన్నింగ్ పోటీలో ఒక 10 మంది నిలబడిండ్రు. ఇక్కడ ఈనాలందరు 10 మంది నిలబడిండ్రు. ఆ 10 మందిలో ఎంతమందికి ఇస్తారమ్మా కిరీటము? 10 మందికి ఇస్తారా? ఇయ్యరు. అయితే ఇక్కడ వాక్యం కూడా దేవుడు ఏం తెలియజేశాడో తెలుసా? పందెపు రంగమందు పరుగు పందెములో అందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. ఎలాగూ పరిగెత్తమంటుండు దేవుడు? బహుమానం పొందుకోవాలంటే, ఈ లోకంలో బహుమానం పొందాలంటే పరిగెత్తాలి. ఎవరు ఏమైపోయినా గీత లైన్ దాటకుండా పరిగెత్తాలి. ఎవరైతే ఆ గీతను టచ్ చేస్తారో వారికి బహుమానం ఇస్తారు ఈ లోకంలో. అది ఎటువంటిది? క్షయమయ్యేటువంటిది. ఈ లోకంలో ఇచ్చే బహుమానాలు ఏది ఇచ్చినా, ఇక నుంచి నేను మీకు ఏ బహుమానం ఇచ్చినా అది ఏమైపోతుందో తెలుసా? ఒక రోజు క్షయం అయిపోతుంది. క్షయంగా ఏదో తెలుసా? అక్షయమైన బహుమానం మనం పొందుకోవాలి. నువ్వు ఏం పొందుకోవాలంటే రెండవ కిరీటం పేరు ఆ 25వ వచనంలో ఆ మాటను చదవండి ఒకసారి. 25వ వచనం లాస్ట్ పాయింట్ లో ఉంటది. 25 లాస్ట్ పాయింట్. 25 చదవండి. పేజీ నెంబర్ 152. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల మందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటమును పొందుటకును. మనమైతే ఈ లోకములో పరుగు పందెములో వారికి జ్ఞానముతోని అది సంపాదించడం గాని, జ్ఞానముతోని ఆ కిరీటాన్ని పొందుకుంటారంట గాని, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ కిరీటం పేరు తెలుసమ్మా? అక్షయ కిరీటము. అది క్షయము కాదు, లయమైపోయినది. ఆ అక్షయ కిరీటం పొందుకోవాలంటే మనం ముందున్న పరుగు పందెంలో మనం ఏం చేయాలో తెలుసా? జ్ఞానముతోని పరిగెత్తాలి. అందుకే లాస్ట్ వచనంలో ఇంకా మనం కింది చదివితే, కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తువాడును కాను గాని గాలిని కొట్టునట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ
ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనై పోనేమోనని నా శరీరము నలగొట్టి దాని లోబరుచుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో అపోస్తుడైన పౌలు ఒక మంచి మాటను తెలియజేస్తా ఉన్నాడయ్యా. ఈ లోకంలో ఒకవేళ ఈ లోక ఆశలకు లోబడి ఈ లోక కిరీటం పొందుకోవాలని ఒకవేళ నిన్ను ప్రయాసపడుతున్నట్లయితే అటువంటి కిరీటం నాకు అవసరం లేదు. ఒకవేళ ఈ లోకంలో ఆ కిరీటాన్ని పొందుకుంటే భ్రష్టుడనైపోతానేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాడో తెలుసా, అతని శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఎలాగూ నలగొట్టుకుంటున్నాడమ్మా అంటే, మరి అపోస్తలుడైన పౌలు పెళ్లి చేసుకోలేదు. ఆయన శరీరాన్ని నలుగొట్టుకుంటూ సువార్త సేవలు ఆయన ప్రయాణం చేస్తూ ఆ అక్షయ కిరీటాన్ని అపోస్తుడైన పౌలు పొందుకున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా శోధన జయించి పౌలు జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. రెండవదిగా ఆయన ముందున్న పరుగు పందెంలో గెలిచి ఆయన శరీరాన్ని నలగొట్టుకొని అక్షయమైన కిరీటాన్ని పొందుకున్నాడు. మూడవ కిరీటం ఎవరు పొందుకున్నారో తెలుసా? 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 19వ వచనం, పేజీ నెంబర్ 189. 1 తెస్సలోనిక పేజీ నెంబర్ 187, 19వ వచనం చదువు. 2వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. కాబట్టి ఇక సహింపజాలక యెతెన్సులో మేమొంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడినట్లు మిమ్మును స్థిరపరచకుము. చాలు. హల్లెలూయా. మూడవ కిరీటం పేరు ఏం కిరీటం అమ్మా? 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ కిరీటం పేరు ఉంటుంది. చెప్పండి ఒకసారి. అతిశయ కిరీటము. ఏం కిరీటము? అతిశయ కిరీటం. ఆ కిరీటం ఎవరు పొందుకున్నారంటే, ఆ కిరీటం పొందుకున్నది కూడా పౌలే. ఈ 66 అధ్యాయాలలో 5 కిరీటాలు దేవుడు పెడితే ఆ 5 కిరీటాలు పొందుకున్నది పౌలు గారే. ఎందుకంటే అంతగానో శ్రమ పడిండు పౌలు, అపోస్తుడైన పౌలు. అలాగే అతిశయ కిరీటం పొందుకున్నాడు. ఎలాగూ మరి అతిశయ కిరీటం పొందుకున్నాడమ్మా అంటే, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అని చెప్పేసి పౌలు అంటా ఉన్నాడు. ఆ అతిశయ కిరీటం ఎవరి కొరకు ఉంచబడిందో తెలుసా? మన అందరి కొరకే ఆ అతిశయ కిరీటాన్ని ఉంచండి. ఆత్మల సంపాదన కొరకు మరి అపోస్తుడైన పౌలు పోరాడి. డేవిడ్ లివింగ్స్టన్ పేరునే ఉంటాడు. చదువుకున్న ప్రతి ఒక్కరు డేవిడ్ లివింగ్స్టన్ అనే పేరు ఉంటారు. ఆ డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు అది చీకటి ఖండం. దేవుడు అతనితో మాట్లాడాయా, నీ వృత్తిని నువ్వు వదిలేసి ఆఫ్రికా ఖండానికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించని చెప్తే, భార్యను తీసుకొని పోతే భార్య భయపడింది. అయ్యా, ఆ చీకటి, ఆ మనుషులను చూస్తే నాకు భయం వేస్తుంది. ఆ మనుషులు నల్లగా ఉంటారు, వికారంగా ఉంటారు, వారిని నేను చూడలేనయ్యా, భయపడతానని చెప్పేసి అంటే, భార్యని ఇంటి దగ్గర వెళ్ళి ఒక 6 నెలలు వయస్సు 6 నెలలు ఆఫ్రికా ఖండానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తుంటే, అక్కడ నరమాంస భక్షకులు, మనుషులు తినే మనుషులు ఉంటారు అక్కడ. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈయన సువార్తను ప్రకటిస్తావంటే, ఒకానొక సందర్భంలో మరి ఒక అడవిలో ప్రయాణం చేస్తా సువార్తను ప్రకటిస్తా ఉంటే, ఆ అడవిలో మరి ఒక చెట్టు కొమ్మ దాగిలి ఆయన కన్నుగుటుకు కుచ్చేస్తారు, లోపలికి వెళ్తుంది.
ఆ కన్నుగుడ్డు ఊసి కింద పడుతుంది. ఆ అటువంటి మంటను భరించి ఆ కన్నుగుడ్డు కింద ఊసి పడితే ఆయన డాక్టర్, ఆయన అలాగే మరలా పెట్టుకొని ఒక బట్ట కట్టుకొని ఇంటికి వెళ్ళి మరి దానికి కావాల్సిన చికిత్స పొందుకొని అలాగే సువార్త 6 నెలలు చేసి 6 నెలల వరకు అదే కంటికి రక్తం కారుతూనే ఉంది. అయినా ఆయన సువార్త వదిలేయటం లేదు. రెండవసారి అదే అడవిలో ప్రయాణం చేస్తూ సువార్త చెప్తా ఉంటే ఆ సింహం వచ్చి ఈ మరి ఎడం చేతిని కొరికేస్తా. ఈ చేతి ఉండదు, ఆయన ఈ చేతి ఇట్లే ఉంటుంది ఎప్పుడైనా, ఇప్పటికి కూడా. ఆయన చనిపోయింది కానీ ఆయన బ్రతికున్నన్ని రోజులు ఇట్లే ఉన్నది. ఆ కన్ను పోయింది, చేతి పోయింది. ఒకానొక రోజు ఇంటి దగ్గరికి వెళ్ళి, సరే ఇంటికాడికి వెళ్ళి భార్య ఎలాగుంది అని పలకరించడానికి పోతే డోర్ కొడతాడు. అమ్మా అని డోర్ కొడితే ఆయనను గుర్తుపట్టలేక ఆయనను చూసి మరి ఇంట్లోకి పోయి అన్నం తెచ్చి ఆయనకు పెడుతుంది. ఎవరో బిచ్చగాడు వచ్చిందిలే అనుకుంటుంది ఆయన చూసి. మరలా లోపలికి పోయి మరి ఈయన పేరు పెట్టి పిలుస్తాడు. ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచిండో అప్పుడు ఆమె గుర్తుపట్టి, అయ్యో ఇలా నువ్వెందుకు ఇలాగ అయిపోయినావు అంటే, దేవుడి సేవ అంటే ఇలాగే ఉంటది, అందుకే నేను వద్దాను అని చెప్పేసి భార్య అడుస్తా ఉంటుంది. ఆమె ఎంత అడిసినప్పటికీ మరలా అన్నం తిని మరలా అదే మరి ఆఫ్రికా ఖండానికి పోయి ఒక 2 దేశాలకు సువార్త చెప్పి మరణిస్తాడు ఆయన. హల్లెలూయా. 2 దేశాలకు సువార్తను చెప్పి మరణిస్తే మరణించిన తరువాత చనిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకోవడానికి వాళ్ళ భార్యకు ఫోన్ చేశారు. సరే వాళ్ళ భార్య వాళ్ళ సంబంధాలు అందరూ వచ్చి బాడీని తీసుకొని పోతా ఉంటే, అయ్యా ఈయన శరీరాన్ని మాత్రం మీరు తీసుకెళ్ళండి కానీ ఈయన గుండె మా కొరకు కొట్టుకున్నది కాబట్టి ఆ గుండెను తీసి మాకు ఇయ్యనని చెప్పేసి అంటా ఉన్నారు. హల్లెలూయా. అక్కడున్న ప్రజలందరూ, ఆయన గుండె మీ కొరకు కొట్టుకోలేదు బ్రతికలేని రోజులు, మా కొరకు ఆయన గుండె తప్పించింది కాబట్టి ఆ గుండెను మాకే ఇయ్యనని చెప్పేసి డాక్టర్లు పిలిచి ఆ గుండె తీసి అక్కడనే గొయ్యి తీసి పాతి పెట్టిండ్రు. హల్లెలూయా. మరి డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ కు 2 సమాధులు ఉన్నాయి. ఎందుకొరకు 2 సమాధులు ఉన్నాయో తెలుసా? దేవుని పట్ల అంత భారం కలిగి జీవించు. ఈ అతిశయ కిరీటం ఎవరికి వస్తుంది అంటే, ఆత్మలు సంపాదించిన వారికి అతిశయ కిరీటం ఇస్తాడు దేవుడు. అందరికి ఇయ్యాడు దేవుడు అతిశయ కిరీటం. కాబట్టి ఆ అతిశయ కిరీటం నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆత్మలు సంపాదించాలి. ఆత్మలు సంపాదిస్తేనే నీకు అతిశయ కిరీటం ఇస్తారని ఈ 3వ కిరీటంగా యేసు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. 4వ కిరీటం మనం చదువుకుందాం ఒకసారి. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదవండి. 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం, పేజీ నెంబర్ 196. 196. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. 7వ వచనం చదవండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. 5వ వచనం చదవండి. అయితే నీవు ఇక్కడున్న మీరందరూ నీవు అన్ని విషయములలో మితముగా ఉండాలి. శ్రమపడుము సువార్తికులుగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడమ్మా ఈ నీతి కిరీటము? వినాలి. ఇక్కడ కూర్చున్న మా అందరితో యేసు దేవుడు మాట్లాడుతూ, అమ్మా
నువ్వు అన్ని విషయములో జ్ఞానముగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వేం చేయమంటున్నావు దేవుడు? మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నువ్వు శ్రమ పడాలి. దేవుని సన్నిధిలో నువ్వు సువార్థికునిగా నువ్వు పని చేయాలి. దేవుని సన్నిధిలో నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి. దేవుని పరిచర్య అంటే ఈ పడాల ఎచ్చు కావచ్చు, మరి ఇవి కట్టేది కావచ్చు, ఇక్కడున్న ఏ పరిచర్య అయినా నువ్వు ఎలాగో చేయాలో తెలుసా? సంపూర్ణంగా జరిగించాలి. అయితే నేనిప్పుడు పానార్పముగా పోయబడుచున్నాను, నేను మంచి పోరాటము పోరాడుతానని అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇలాగూ దేవుని సన్నిధిలో నువ్వు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే ఇటువంటి మంచి పోరాటం పోరాడిన నీకు దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా? నీతి కిరీటం ఇవ్వబడని, నీతి కిరీటం ఇస్తా ఉన్నాడు ఆయన. ఎవరికి ఈ నీతి కిరీటం ఇస్తాడమ్మా అంటే, అన్ని విషయంలో శ్రమ పడిన వారికి నీతి కిరీటం ఇస్తాడని ఈ మాటల ద్వారా దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. 5వ కిరీటం పేరు మనం చదువుకొని మనం ముగించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము. 1 పేతురు 5వ అధ్యాయము. తీసిండ్రా? తీయలేదా? పేజ్ నెంబర్ తీసిన వాళ్ళు చెప్పండి అమ్మా. తీయం. 216. 5వ అధ్యాయము. 1 పేతురు 5వ అధ్యాయము